సీత, రామ్, రేవతి, కిరణ్ నలుగురు కూడా ఒక ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్గా మంచివారిలా ఉన్నారు. మీరు మా అత్తయ్య ఎందుకు దూరం అయ్యారు అని చెప్పి రామ్ కిరణ్ని అడుగుతూ ఉంటే, నాకు మీ పిన్నికి గొడవైంది రామ్. మీ పిన్ని మహాలక్ష్మి పైకి కనిపించే అంత మంచిది కాదు. నేను ఆవిడను సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఆవిడ మంచితనం వెనక ఉన్న క్రూరత్వాన్ని కనిపెట్టలేకపోయాను అని చెప్పి కిరణ్ చెబుతూ ఉంటే రామ్కి కోపం వస్తూ ఉంటుంది. ఒకరోజు మీ పిన్ని ఆస్తంతా కూడా తన పేరు మీద రాసినట్టు డాక్యుమెంట్ తయారు చేసుకుని రమ్మని నాకు చెప్పారు. అలా చేస్తే గనక నువ్వు ప్రీతి అన్యాయం అయిపోతారని నేను మీ పిన్నితో వాదించాను. అదే టైంకి మీ డాడీ ఇంకా మీ బాబాయ్ ఇద్దరూ కూడా రావడంతో తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి నేను రేవతి వెంట పడుతున్నానని, ఆస్తంతా కూడా కాజేయాలనుకుంటున్నానని నా పైన నింద వేసి నన్ను కొట్టి నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు అని కిరణ్ చెప్తూ ఉంటే రామ్ బాధగా కిరణ్ వైపు చూస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.